Hey guys, what's up? Welcome back to Soumya Diaries. ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఈ పాటికే మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోతుంది. అది కేరళ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ ఇన్ ఇండియా. యాక్చువల్లీ అక్కడ గ్రీనరీ అండ్ హిల్ స్టేషన్స్ అన్నవి చాలా బాగుంటాయని నేను కూడా సోషల్ మీడియాలో చాలా చూశాను. ఎప్పటి నుంచో వెళ్దాం అని అనుకుంటున్నాను, కానీ సడన్గా వెళ్ళడం కుదిరిందనమాట. సరే వెళ్తున్నాను కదా, నేను నా ట్రిప్ని ఎలా ఎంజాయ్ చేశాను, ఏమేమి చూశాను అన్నది మీకు చూపించడానికి ఈ వ్లాగ్ తీస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ఇప్పుడు కేరళకి ఎలా వెళ్తున్నాను అని మీకు రూట్ మ్యాప్ కానీ చెప్పాలి అంటే, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి బస్ టికెట్ తీసుకున్నాను. ఎందుకంటే నేను ఫ్రైడే మార్నింగ్ డిసైడ్ అయ్యాము ఎలా వెళ్దాము అన్నది. సో వెంటనే అప్పటికప్పుడు సాటర్డే నైట్కి నేను తత్కాల్లోని బెంగళూరు టు కేరళ టికెట్ తీసుకున్నాను ట్రివాండ్రంకి. ఆ తర్వాత బెంగళూరుకి బస్సులో వెళ్ళిపోయాను హైదరాబాద్ నుంచి. సో ట్రివాండ్రంకి రీచ్ అయిపోయిన తర్వాత మేము అక్కడ మా ఫ్రెండ్ ఉన్నారు ట్రివాండ్రంలోని, అక్కడికి వెళ్ళాను. సో అక్కడ వెళ్ళాక ఫ్రెష్ అయిపోయి దగ్గరే ట్రివాండ్రంలో ఉన్న వన్ ఆఫ్ ది శివ స్టాట్యూకి మేము చూడ్డానికి వెళ్తున్నాము. మీకు తెలిసే ఉంటుంది పాటికి, నాకు శివుడు అంటే చాలా ఇష్టం అనమాట. ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ శివుడు కానీ ఉన్నారు అంటే నేను కంపల్సరీగా వెళ్ళి విజిట్ చేయడానికి ట్రై చేస్తాను. ట్రివాండ్రంలో ఉన్న అజిముల్ టెంపుల్కి అయితే నేను రీచ్ అయిపోయాను. ఈ టెంపుల్ కోసం మీకు చెప్పాలి అంటే, ఇక్కడ బీచ్ పక్కనే ఒక శివుడు కూర్చున్నట్టు, తన చేతిలో గంగను మోస్తున్నట్టు, తన కురులు ఎగురుతున్నట్టు ఈ స్టాట్యూ వచ్చేసి కట్టారు. ఇది 29 years ఒక అతను దేవదత్తన్ ఈ స్టాట్యూని కట్టడం జరిగింది, కంప్లీట్ కాంక్రీట్తోని. 58 feet టాల్ ఉంటారంట ఈ శివుడు వచ్చేసి. ఇతని అవతారం గంగాధారేశ్వర అవతారంలోని దీన్ని ఇక్కడ నిర్మించడం జరిగిందనమాట. ఇది కంపల్సరీగా మీరు వెళ్ళాలి. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 to 11 o'clock అంట, అండ్ ఈవినింగ్ 5 to 8 o'clock. సో నాకైతే చాలా బాగా నచ్చింది. క్రౌడ్ వచ్చేసి చాలా ఎక్కువ ఉన్నారు, ఎందుకంటే ఇది చాలా ఫేమస్ అని చెప్పి చూడడానికి వచ్చారు. పక్కనే టెంపుల్ కూడా ఉంది, అమ్మవారు అండ్ శివుడి టెంపుల్. సో మేము ఇప్పుడు అది విజిట్ చేసాక టెంపుల్ కంప్లీట్ అయిపోయాక దాని దగ్గరలోనే ఉన్న కోవలం బీచ్కి వెళ్తున్నాను నేను ఇప్పుడు. ఎందుకంటే సన్సెట్ టైం వచ్చేసింది, ఈ సన్సెట్ బీచ్ దగ్గర చేద్దాము అని చెప్పి వెళ్తున్నాను. ఆన్ ది వేలోని కంప్లీట్ షాపింగ్ చేసుకోవచ్చు అన్నమాట. జ్యువెలరీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, చిన్న మినీ షాపింగ్ లాంటిదే పెట్టారు. సో ఆల్మోస్ట్ టైం అయిపోతుంది. మేము లైట్ హౌస్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము, కానీ అది క్లోజ్ అయిపోయిందంట, సన్సెట్ టైం అయిపోయిందని చెప్పేసి. ఎందుకంటే ఆ టెంపుల్ 5 to 8 కదా, లేట్గా వచ్చాము. ఇక్కడ లైట్ హౌస్ క్లోజ్ చేసేసారు, 6 అయిపోయిందని చెప్పి. సరే బీచ్ విజిట్ చేద్దామని లోపలికి వెళ్ళాము. రిసార్ట్ పక్కనే బీచ్ కూడా ఉంది. సన్సెట్ టైం ఆల్మోస్ట్ అయిపోయింది. ఎంజాయ్ ది కోవలం బీచ్ వ్యూ. సో
సో ఇలా సన్సెట్ అవ్వగానే ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము. ఆన్ ది వేలోని మేము కొన్ని లోకల్ ఫుడ్స్ అవి ట్రై చేసి ఇంటికి వెళ్ళిపోయాం. ఎందుకంటే రేపు వీఆర్ గోయింగ్ టు సమ్ ఇంట్రెస్టింగ్ ప్లేస్ అనమాట. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దట్. సో ఈరోజు నైట్ మేము తొందరగా పడుకుంటే కానీ ఎర్లీ మార్నింగ్ 3:30, 4 o'clock అలా లెగిసి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. సో గుడ్ నైట్ గాయ్స్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు మేము మార్నింగ్ 3:30 అనుకున్నాం, కానీ మేము స్టార్ట్ అయినప్పటికీ 5 o'clock అలా అయ్యింది. సో ఇప్పుడు మేము ఎక్కడికి బయలుదేరాము అంటే అల్లప్పి అనమాట. అల్లప్పిలోని ఏంటి ఫేమస్? బోటింగ్, అది అందరికీ తెలిసిందే. సో కేరళ వచ్చాక బోటింగ్ 100% చేయాలి అని చిన్నప్పుడు మూవీస్ చూసినప్పుడే ఫిక్స్ అయ్యా. ఆన్ ది వేలో బ్రేక్ఫాస్ట్ చేయాలి అంటే ఎప్పుడు రొటీన్గా కాకుండా ఈసారి నేచర్లో వెళ్తున్నాం కాబట్టి, కేరళ అంటే ఏంటో తెలుసు కదా, గాడ్స్ ఓన్ కంట్రీ అనమాట. సో ఆ నేచర్ ఇచ్చిన కొబ్బరి పువ్వు అంటే కోకోనట్లోని పువ్వు అనేది వస్తుంది, అది తింటారనమాట. సో వీ వాంట్ టు ట్రై దట్. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. How is it? Yummy. సో ఎస్, అలా అయిపోయాక మేమైతే అలిపి వెళ్ళడం స్టార్ట్ చేసాము. చూసారు కదా, ఇంకా 88 kilometers ఉంది. సో లెట్స్ గో. అప్పం, ఇడియప్పం, పొట్టు, పరాటా, కేరళ ఫుడ్. సో ఇక్కడికి వచ్చాక లోకల్ ఫుడ్ ట్రై చేద్దామని చెప్పి, ఆ దోశలా కనిపిస్తుంది కదా అది అప్పం, నూడిల్స్లా కనిపిస్తుంది కదా అది ఇడియప్పం, ఇడ్లీలా కనిపిస్తుంది కదా అది పొట్టు, మిగతాది పరాటా. సో నేను నేర్చుకున్నాను, ఇవి ఇక్కడ చాలా కష్టమైంది. సో ఇలా లంచ్ అయిపోయాక మేము స్టార్ట్ అయిపోయాము. వి రీచ్ టు అల్లప్పి. సో ఎంట్రన్స్లోనే మాకు వావ్ అనిపించింది, ఎందుకంటే ఒక పక్క రోడ్ వే, ఇంకొక పక్క వాటర్ వే అనమాట. వీళ్ళు వాటర్ వేని చాలా బాగా యూటిలైజ్ చేసుకుంటారు, ఇది ఒక ట్రాన్స్పోర్ట్ కింద. సో వాటర్ అంటే ఏదో నేచర్ అనుకొని వదిలేయకుండా, వాళ్ళకి ఇంకా సోర్స్ లేదు. ఒక హౌస్ టు ఇంకొక హౌస్ వెళ్ళాలన్నా, ఏమైనా షాపింగ్ చేయాలన్నా, బస్ స్టాప్ వెళ్ళాలన్నా, ఏదైనా ఇది ఇంకా ఎంట్రన్స్ కాబట్టి. ఇది కాకుండా లోపలికి ఇంకా చాలా ఊర్లు ఉన్నాయి అంట. సో అది విజిట్ చేయాలి అంటే మేము ఇప్పుడు బోటింగ్కి వెళ్ళాలి. వీ హైర్డ్ ఏ బోట్. సో లెట్స్ గో. ఇక్కడ చూడండి, ఇవి ట్యాక్సీ అనుకుంటాను, బ్రిడ్జ్ కింద నుంచి ఎలా వెళ్ళిపోతున్నాయో. వీళ్ళైతే వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటున్నారు, ఇద్దరు ఆంటీలు వెళ్ళి హ్యాపీగా. నైస్, దిస్ ఈజ్ వెరీ ఎగ్జైటింగ్. ఇక్కడ వాటర్ వేస్ అవి చూస్తుంటే నాకు చాలా నచ్చింది, కొత్తగా అనిపించింది సిటీల్లో ఉంటున్న వాళ్ళకి. అండ్ చాలా ఎండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఐ వాంట్ టు హ్యావ్ వన్ కోకోనట్ వాటర్, అండ్ అందులో ఉన్నది తింటుంటే ఉంటుంది. సో యా, ఇలా అయిపోయాక ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 2:33 అయిపోయింది. ఎండ్ అయితే మామూలుగా లేదు. వెంటనే లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్తున్న బోట్ దగ్గరికి వీళ్ళు మమ్మల్ని డ్రాప్ చేయాలి. సో ఆన్ ది వేలో చూడండి గాయ్స్, హౌసెస్ అవి ఎలా ఉన్నాయో. వాళ్ళకి రోడ్ లేదు, ఏం కావాలన్నా సరే వెంటనే వెళ్ళాలి. మనకి ఇప్పుడు వాకింగ్ ఎలా రావాలో వాళ్ళకి కూడా అట్లా బోటింగ్ చేయడం రావాలి. ఎస్, మేము హైర్ చేసుకున్న బోట్కి వచ్చేసి వచ్చేసాము. సో ఇందులోనే ఈ అంకుల్ గారు మమ్మల్ని తిప్పుతారనమాట, లాంగ్వేజ్ ప్రాబ్లం. సో అన్ని సైకిల్తోనే మాట్లాడేసాము. సో ఇక్కడ చూడండి గాయ్స్ ఎలా వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ ఏంటంటే మనం బోట్స్ వచ్చేసి హైర్ చేసుకోవాలన్నమాట. నైట్ స్టే కావాలంటే రూమ్స్, బోటింగ్ హౌస్ ఉన్నది తీసుకోవచ్చు. మేము జస్ట్ అక్కడ లోకల్ చూడాలి కాబట్టి లగ్జరీగా కాకుండా వాళ్ళ ఓన్ స్టైల్లో వెళ్తే ఎలా ఉంటుంది అని చెప్పి బోట్ హైర్
సో మేము బోటింగ్ అంతా చేసేసరికి ఇంచుమించు 5 o'clock అలా అయిపోయింది. ఇంకా మాకు ఈ బోటింగ్లోనే మేము వచ్చిన పాయింట్కి వెళ్ళాలంటే ఒక 2 రోజులు పడుతుంది. అందుకని చెప్పి ఆయన మాకు బస్ స్టాప్లో దించేశారు. బస్ స్టాప్ అంటే ఏంటి, బస్సు వస్తుంది అనుకుంటున్నారా? కాదు, బోటే వస్తుంది. బోటే బస్సు, బస్సే బోటు. ఓకే, సో ఎస్, అది మా బస్ స్టాప్. ఇక్కడ మేము వెయిట్ చేస్తే మేము కార్ ఎక్కడైతే పార్కింగ్ చేసామో ఆ ప్లేస్ ఏదో చెప్పారు, అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట. చూడండి, ఆయన కండక్టర్ అనమాట. ఇదంతా బస్సు, లోకల్ బస్ అనమాట వీళ్ళది. సో ఈ బస్ ఎక్కి టికెట్ కూడా తీసుకోవాలి. మాకు 3 members కాబట్టి 36 rupees మేము వెళ్ళాలంటే. సో వెరీ వెరీ రీజనబుల్ అనమాట. ఇదైతే మోటార్ ఉంటుంది కాబట్టి ఈ మోటార్కి మేము కొంచెం ఎర్లీగా వెళ్ళిపోవచ్చు. సో ఎస్, సో ఇదే బస్లోని మేము కార్ ఎక్కడైతే పార్క్ చేసామో అక్కడికైతే తీసుకెళ్ళిపోయారు. అక్కడి నుంచి మేము కొచ్చిన్ వెళ్ళిపోదామని అనుకుంటున్నాం అనమాట. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పటికీ మాకు నైట్ అయిపోతుంది, midnight. అక్కడికి వెళ్ళి ఫ్రెండ్స్ ఇంట్లో ఉండిపోయి రేపు ఒక ఎగ్జైటెడ్ ప్లేస్కి వెళ్ళబోతున్నాను. అది ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే అర్జెంటుగా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఓన్లీ 20% ఆఫ్ అవర్ viewers subscribe with this channel. I hope inka rest of the people will subscribe this. So stay tuned guys. Bye bye.